నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతున్నది. ఇవాళటికి ఆయన కస్టడీ కూడా అయిపోయింది. మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. అయితే నిన్న సడన్గా నందకుమార్ ఎంటర్ అయ్యింది అందులోకి. అంటే సిట్ పిలిచింది ఆయన్ని, ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. సో ఇంతకాలం మనం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మాట్లాడుతున్నాము. సో తను కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. నా వాంగ్మూలం ఎందుకు తీసుకుంటలేరు, నన్ను ఎందుకు పిలుస్తలేరు అని ఆయన మొత్తుకుంటున్నాడు. అసలు కేసీఆర్ ట్యాపింగ్ విషయంలో దొరికింది నా కేసులోనే. ఆయన కేసు అంటే ఈ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన అని చెప్పి బీజేపీని ఇరికించడానికి కొంత ప్రయత్నం చేసిండు, ఎటు కాకుండా అయింది. సో ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ని కేసీఆర్ స్వయంగా బయటపెట్టిండు, మీడియా సమావేశం పెట్టి. అది అందరికీ తెలుసు, యూట్యూబ్లో పెద్ద సెన్సేషనల్ అప్పుడు. సో 3 ఆడియోలు బయటకు వచ్చినాయి, 2 or 3. అందులో నందకుమార్ పైలట్ రోహిత్ రెడ్డితో, సింహయాజులతో, రామచంద్ర భారతి అనే ఇంకొక స్వామీజీతో, మొత్తం ఈ 4 వీళ్ళ కన్వర్జేషన్కి సంబంధించిన ఆడియోస్ అవన్నీ. అయితే ఇందులో ఈ మొత్తం 4లో పైలట్ రోహిత్ రెడ్డి ఒక్కడే కేసీఆర్ వైపు ఉన్నాడు, మిగతా 3 అంతా ఇటువైపు ఉన్నారు. అయితే మరి ఆడియోలు ఎట్లా లీక్ అయినాయి అని అంటే, పైలట్ రోహిత్ రెడ్డి నేనే లీక్ చేసిన అని ప్రకటించిండు కొన్ని మీడియా ఛానల్స్తో ఇంటర్వ్యూస్లో. కానీ మరి పైలట్ రోహిత్ రెడ్డి లేని కన్వర్జేషన్లో లేని ఆడియోలు ఎట్లా బయటకు వచ్చినాయి? ఇప్పుడు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి ఈ 3 మాట్లాడుకున్న ఆడియోలు కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చినాయి. కేసీఆర్ బయట పెట్టిండు, జడ్జిలకు వాళ్ళకి వీళ్ళకి పంపించిండు, మీడియా కూడా పంపించిండు. మరి ఆయనకి చేతికి ఎట్లా వచ్చినాయి అంటే, ఇక్కడ 100కు 100% ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో ఆయన అదే చెప్తుండే మొన్నటిదాకా, అరే ఎక్కడెక్కడికో పోతున్నారు, అసలు నన్ను పిలవండి, విషయం మొత్తం బయటకు వస్తుంది అని. సో ప్రస్తుతం నా ముందు నందకుమార్ గారు ఉన్నారు, ఆయనతోనే మనం డైరెక్ట్గా మాట్లాడదాం. సడన్ ఎంట్రీ దేనికి, మరి నిజంగానే ఎంక్వైరీ అంత గొప్పగా జరుగుతున్నదా, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మొత్తానికి ఒక దారికి వచ్చిందని అనుకుంటున్నారా? మీ కేసు తెర మీదకి వచ్చింది కాబట్టి, లేదు ఇంకా అనుమానాలు, డౌట్స్ ఇంకా అట్లనే ఉన్నాయా? రాగానే నాకు తెలిసి ఇది ఒక 10% మాత్రమే జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే. అప్పుడున్న ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు, అప్పుడున్న సిట్ ఇన్ఛార్జ్, అప్పుడున్న డీసీపీలు, అప్పుడు ఒక సిట్ ఫామ్ చేశారు, మీకు గుర్తుందా? సో ఆ సిట్ ఫామ్ చేయక ముందు మరి ఒక మీటింగ్ జరిగింది. అంటే అప్పుడున్న సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, ఇంటెలిజెన్సీ ఆఫీసర్సు, అప్పుడున్న డీజీ గారు, హరీష్ రావు గారు, సంతోష్ అందరు కలిసి ఒక కీలక భేటీ చేసుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్కి ముందు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా టార్గెట్ చేయాలని చెప్పి ఒకటి చేసుకుంటారు. సో దీంట్లో ఇంకా అప్పుడున్న ఆఫీసర్లను కూడా పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. అసలు దీంట్లో ఇంకా ఏం కాలేదు కదా, ఇంకా స్టార్టే కాలేదు, ఎంక్వైరీ స్టార్ట్ కాలేదు. జస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక సాక్ష్యం ఉంది అని చెప్పి మాత్రమే చెప్తున్నాం. సో ఇందులో ఎక్కడ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా ముందు ఏ విధంగా జరుగుతుందని చూడాలి. సో ఇప్పుడున్న సిట్టుకు మొన్నటి వరకు మనం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం, మీరు ఎన్నోసార్లు మీరే ఈ విషయంలో 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీరే దీన్ని బట్టబయలు చేస్తున్నారు. మీరు మొన్న కూడా ఒక విషయం చెప్పారు, ఇప్పుడున్న సిట్టులో ఉన్న ఏసీబీ కానీ, డీసీపీ స్థాయి వ్యక్తులు కానీ, ఈయన డీజీ స్థాయి వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఏ విధంగా నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళు వీళ్ళని డామినేట్ చేసి, అంటే ఇప్పుడు పోలీసులు అంటే ఒక భయం ఉంటుందండి, లేదంటే ఒక ఇది ఉంటుంది. రేపు పొద్దున అంటే ఒక ఇంటెలిజెంట్గా కేసుని డీల్ చేయాలి, లేదంటే భయం భక్తులతో చేయాలి. సో అలాంటిది ఒక వాళ్ళ దగ్గర సబార్డినేట్గా పనిచేసిన వ్యక్తులు ఆ డీజీ స్థాయి వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తారనేది ఒక క్వశ్చన్ ఉండే. సో అది మనం మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఎన్నోసార్లు మనం మీడియా ముఖంగా చెప్పాం కాబట్టి అది ఒక కొత్త సిట్టు ఫామ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కొత్త సిట్టు కూడా డీజీ స్థాయి వ్యక్తి, అంటే సజ్జనార్ గారు డీజీ స్థాయి వ్యక్తి వాళ్ళ కింద డీసీపీలు ఒక 7 మంది 5-6 మంది ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి సిట్ ఫామ్ చేసిండ్రు. ఇప్పుడు మరి వీళ్ళు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కింద డీసీపీ స్థాయి వ్యక్తి డీజీ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీ చేస్తారనేది ఒక క్వశ్చన్ ఉంటే, మరి ఇప్పుడు డీజీ స్థాయి వ్యక్తి ఇదే గవర్నమెంట్లో సజ్జనార్ గారు కూడా మరి వారి దగ్గర సైబరాబాద్ కమిషనర్గా చేశారు కదా, ఇదే శివధర్ రెడ్డి గారు కూడా వారి దగ్గర ఇంటర్వ్యూస్ చేశారు కదా, మరి వారి స్థాయిని ఎంక్వైరీ చేయడానికి వీలుంటుందా లేదా, ఏ విధంగా వీళ్ళని చేయగలుగుతారు, ఏ విధంగా మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వగలుగుతారా, ఈ దీంట్లో ఒక విషయం చూడాలి. అంటే నాకు ఇంకొక ప్రధానమైన అంశం ఇక్కడ నాకు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇందులో మిమ్మల్ని ఒక్కరినే పిలిచారు, మిమ్మల్ని పిలిచి ఏం అడిగారు?
అంటే మిమ్మల్ని సజ్జనార్ పిలిచారా లేకపోతే అంటే సిట్ లేదు, పిలిచినట్టేనా? సిట్టు పిలిచింది, సిట్టే సిట్టే పిలిచిందా? సిట్టే పిలిచింది. అంటే ఎట్లా ఫోన్ కాల్ త్రూ వచ్చిందా మీకు కాల్? సార్ ఏసీపీ గారు ఫోన్ చేశారు, రండి అనిల్ కుమార్ అర్జెంట్గా రండి అంటే వెళ్ళాను. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా పిలిచిరా లేకపోతే అలా సడన్గా పిలిచింది, నోటీస్ ఇట్లా ఏం లేదు, జస్ట్ అలా సడన్గా పిలిచిండ్రు. పిలిచి అక్కడికి వెళ్ళాను. ఎంతసేపట్లో వెళ్ళారు మీరు? మేము అరగంట 40 minutes వెళ్ళా అంతే. అప్పటికే అక్కడ భుజంగారావు ఉన్నాడు, తిరుపతి అన్న ఉన్నాడు, ప్రభాకర్ రావు ఉన్నాడు, ప్రభాకర్ రావు వియ్యంకుడు ఉన్నాడు. హైలైట్ ఏంటంటే ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ రావు అని ఉన్నాడు. అప్పుడున్న గవర్నమెంట్లో అత్యధికంగా అక్రమంగా అందరి బినామీల ఆస్తులు పెట్టుకున్నది రవీందర్ రావు. డైరెక్ట్ చెప్పేవాడు, కవిత ఆస్తి కానీ, సంతోష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఆ రవీందర్ రావు అనే వెలమదోర ఆయన దేవరకొండ. సో ఈ ప్రభాకర్ రావు వియ్యంకుడు అనమాట. సో అంత అన్ని ఆస్తులు అతని దగ్గరే ఉన్నాయి. సో డైరెక్ట్ మీరు వెళ్ళేసరికి వీళ్ళు అంటున్నారు వాళ్ళ అబ్బాయి నిశాంత్ కూడా ఉన్నాడు. ఎవరు? ప్రభాకర్ రావు వాళ్ళ అబ్బాయి నిశాంత్ కూడా ఉన్నాడు. సో అందరినీ వేరే వేరే రూమ్లలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే విచారణ జరుగుతుంది. అప్పుడు నన్ను పిలిచి సపరేట్గా నన్ను పిలిచి మాట్లాడారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మీకు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా డౌట్ వచ్చింది? చూసారా మీరు? ఆ రవీందర్ రావు మాత్రం నన్ను చూసి పడుకుంటున్నాడు, కావాల్సుకొని లేస్తలేడు. అదే రవీందర్ రావు నన్ను సంధ్యాకర్ విషయంలో మోసం చేశాడండి. సో అక్కడ డబ్బులు తీసుకొని మోసం చేశాడు. ఈ శ్రీధర్ రావు ఉన్న గొడవ ఉంది కదా, ఈ సంధ్యా శ్రీధర్ రావు గొడవ ఉంది కదా, దానికి సంబంధించిన వ్యక్తి. సో నన్ను చూసి పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు. నేను దొంగ నువ్వు అందుకే పడుకున్నావు అని చెప్పాను. సో ఈ విధంగా వీళ్ళంతా ఒక అక్రమాలకు పడి అందరి బినామీలుగా ఉన్నాడు రవీందర్ రావు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇట్లా సంపాదించిందంతా కొడుకు రియల్ ఎస్టేట్ కంపెనీ కొడుకు దగ్గర, వియ్యంకుడి దగ్గర, రవీందర్ రావు దగ్గర ఎక్కువ ఉంటుంది. వియ్యంకుని పిలిచింది ఎక్కడ లేదు, మీరే చెప్తున్నారు. ఇప్పుడు పిలిచారు కానీ మీడియా ముందుకు రావట్లే. రవీందర్ రావు దగ్గర ఉంది, రవీందర్ రావు దగ్గర ఎక్కువ. రవీందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. మరి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు, వచ్చాడు, ఉన్నాడు. అక్కడైతే ఉన్నాడంటే అది అర్థమైందంటే అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ లోపల ఉన్నాడు. అంటే వాళ్ళ ముఖ కవలికలు ఎట్లున్నాయి? సీరియస్ గా ఉన్నారా? ముఖ కవలికలు ఏముందండి, దొంగలకి ఏముంటది, ఇంకా అయిపోయింది, అందరు దొంగలే, దాంట్లో ముఖ కవలికలు ఏం లేవు. అందరు అన్ని విధాలుగా అసలు నన్ను చూసి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏం ముఖ కవలికలు ఉంటుంది, ఇంత దొంగ పని చేస్తుంది, ఇంకేముంటాయండి. సో మీరు వెళ్ళి ఎవరి ముందు హాజరయ్యారు? నేను అక్కడ సిట్ ఆఫీసర్ అంబర్జు సార్ ఉన్నాడు, రవీందర్ రెడ్డి గారిని డీసీపీ ఎస్పీ గారు ఉన్నారు, వేరే ఆఫీసర్స్ ఉన్నారు. ఎంతసేపు మీరు మాట్లాడారు? మేము ఒక గంటన్నర మాట్లాడాము. ఏం చెప్పారు మీరు? వాళ్ళు ఏం అడిగారు? అదే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు తెలుసు మీకు? ఓకే, ఎలా తెలిసింది అంటే నేను చెప్పాను సార్, ఇట్లా 2023 డిసెంబర్లో ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మొట్టమొదటిగా వ్యక్తిని నేను అప్పుడు రవిగుప్తా సార్ డీజీపీ గారు ఉన్నారు, నేను వెళ్ళి రవిగుప్తా గారిని కలిశాను. అంటే నేను వెళ్ళింది ఫోన్ ట్యాపింగ్ గురించి కాదండి, ఫోన్ ట్యాపింగ్ విషయం జస్ట్ రవిగుప్తా గారు సార్తో డిస్కస్ చేశాను. బట్ ఇట్లా నా డక్కన్ కిచెన్ హోటల్ని కూల్చేశారు, అంటే సురేష్ బాబు, వెంకటేష్ వీళ్ళందరూ కలిసి. సో ఈ విధంగా నా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఈ ఖలీల్ పాషా అండ్ డీసీపీ రాధాకిషన్ కలిసి. సో దీని మీద న్యాయం చేయండి సార్, నాకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వండి సార్ అని చెప్పి నేను వెళ్ళి కలవడం జరిగింది. సరే అని చెప్పి ఆయన ప్రొటెక్షన్ గురించి ఒక లెటర్ రాశారు. ఎవరికి? ఇంటెలిజెన్స్ ఐజీగా అప్పుడు శివధరెడ్డి సార్ ఉన్నాడు. ఇప్పుడు అదే 23 డిసెంబర్ అండి, 2 years కింద. ఇప్పుడు ఏం జరిగింది అంటున్నా? ఇప్పుడు ఏం జరగలేదు, అదే ఏం జరిగింది అని చెప్తున్నా. అంత డీటెయిల్స్ అడిగితే నేను అప్పుడు అన్ని చెప్పాను. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఫస్ట్ వ్యక్తిని 2023 డిసెంబర్లో ప్రెస్ మీట్ పెట్టా, డీజీపీ ఆఫీస్ బయట ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి నేనే. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీంట్లో రాధాకిషన్ రావు ఉన్నాడు, దీంట్లో ప్రభాకర్ రావు ఉన్నాడని పేర్లు బయటపెట్టేది ఫస్ట్ నేనే. అక్కడి నుంచి ఇది ఊపందుకుంది. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే మీరు మీ ఫోన్ ట్యాప్ అయిందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అండ్ ఈ ఫామ్ హౌస్ దాని కేసులో ఏమన్నా అడిగారా? ఎమ్మెల్యేల కేసులో యాక్చువల్గా ఎదురగారు అంటే ఈ ఫామ్ హౌస్ తర్వాత ట్యాప్ కాలేదు, ట్యాప్ అయిన తర్వాత ఫామ్ హౌస్ అయింది అంతే. ఓకే, అక్కడ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేశారా, నా ఫోన్ ట్యాప్ చేశారా అన్న తర్వాత విషయం. నాకు తెలిసి అప్పుడు గవర్నమెంట్ బిఫోరు అందరు ఎమ్మెల్యేలకు మీద వీళ్ళ ఫోకస్ ఉండే. సో ఆ దాంట్లో నాకు తెలిసి రోహిత్ రెడ్డి గారు ఫోన్ ఫస్ట్ ట్యాప్ చేసి ఉంటారు. సో నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్న విషయం ఈ ప్రభాకర్ రావు టీం విని ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి కేసీఆర్ గారికి చేర్చడం జరిగింది. అప్పుడు తను నా నెంబర్ ట్యాప్ చేయమని చెప్పారు. అప్పుడు నా నెంబర్ ట్యాప్ చేసేటప్పుడు నేను శివయాజీ మాట్లాడడం, నేను రామచంద్ర భారతి మాట్లాడడం, నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడడం, ఇవన్నీ మొత్తం కాల్ రికార్డింగ్ చేసిండ్రు. తర్వాత జాగ్రత్తగా ఏం చేశారంటే మరలా రోహిత్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు ఆ ఎమ్మెల్యేలు అందరినీ కలిసి ఒకటిసారి పిలిచారు. ఎందుకంటే ఇద్దరు మూడో కన్ను ఉంది కదా, విని పిలిచారు. పిలిచి ఈ విధంగా ఫామ్ హౌస్లో కట్టేసుకుని అక్కడ మనకు తెలియదు, అక్కడ మన దగ్గర రావడము, నాతో మాట్లాడడము, తర్వాత
అక్కడ సీఎం గారు కేసీఆర్ గారు ముందు స్పీకర్ పెట్టి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయంట. సో జరిగి మొత్తం ఓవరాల్గా అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ కుమార్ గారు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు మొత్తం అంతా కలిసి ఒక మీటింగ్ చేసుకొని సో ఇప్పుడు ఇదంతా అడిగారా మిమ్మల్ని? గంటన్నర అన్ని అడిగారు. అంటే ఈ మీటింగ్ చేసుకొని ఈ ఫామ్ హౌస్ స్కెచ్ చేశారు. దాంట్లో రాధాకిషన్ రావు అనే వ్యక్తి, ప్రభాకర్ రావు అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి.